ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ భాగవత సంగ్రహము దశమ స్కందము ఉత్తర భాగము. ఈరోజు మనము 13వ భాగం తెలుసుకుంటున్నాము. పౌండ్రక వాసుదేవుడు. బలరాముడు వ్రేపల్లలో ఉన్నప్పుడు కరూష దేశపు రాజైన పౌండ్రక వాసుదేవుడు శ్రీకృష్ణుని వద్దకు ఒక దూతను పంపించాడు. ఆ రాజు మూర్ఖుడే కాకుండా అహంకారి కూడా. అతనికి వాసుదేవుని నామము ఉండటం చేత తానే ఆ వాసుదేవ పరమాత్మనని నమ్మసాగాడు. అతని చుట్టూ చేరి ఉన్న స్వార్థపరులు అతని భ్రమను ఇంకా ఎక్కువ చేస్తూ అతని చేత విష్ణుమూర్తి వేషాన్ని ధరింపచేసి పొగట్టలతో స్తుతులతో ముంచెత్తేవాళ్ళు. అతని పిచ్చి తలకెక్కిపోయింది. ఇంకెవ్వరికి వాసుదేవ నామం ఉండరాదని, ఇంకెవ్వరూ తనలాగా విష్ణుమూర్తి వేషధారణ చెయ్యరాదని నమ్మేవాడు. అందుచేత అతడు కృష్ణుని వద్దకు ఒక సందేశాన్ని పంపించాడు. శ్రీకృష్ణుడు యాదవ ముఖ్యులతో సభలో ఉండగా దూత వచ్చి తమ ప్రభువు యొక్క మాటలుగా ఈ విధంగా చెప్పాడు. ఓయి కృష్ణ, యాదవ, భూమిని రక్షించడానికి, ప్రజలను అనుగ్రహించడానికి వాసుదేవుడనై నేను వచ్చి ఉంటే నీవు నా నామాన్ని చిహ్నాలను ధరించి సంచరిస్తున్నావని నాకు తెలిసింది. ఇది నీకు తగదు. అలాగ చెయ్యరాదని నీకు తెలియదేమో. ఇకనైనా నీవు వాటిని విసర్జించి నా శరణు వేడుకో, లేకపోతే నాతో యుద్ధానికి రా, నిన్ను యముని వద్దకు పంపిస్తాను అని చెప్పాడు అని దూత వచ్చి ఆయన మాటలుగా చెప్పాడు. ఆ మాటలు విని సభాసదులందరూ కూడా పిచ్చివాడు అని నవ్వుకున్నారు. ఇలాంటి మూర్ఖుడు కూడా ఒకడున్నాడా అని ఆశ్చర్యపోయారు. శ్రీకృష్ణుడు ఆ దూతతోటి ఇలా అంటున్నాడు. మీ రాజుతో చెప్పు, ఏ చిహ్నాలనైతే నన్ను విసర్జించమన్నాడో ఆ చిహ్నాలైన గదా చక్రాలతోనే అతన్ని అనుచరులని యుద్ధభూమిపై అంతం చేస్తాను. సిద్ధంగా ఉండమని చెప్పు అని అన్నాడు. దూత వెళ్ళి శ్రీకృష్ణుని వాక్కులను తన ప్రభువుతో చెప్పాడు. వాని గుండెలు అదిరిపోయాయి. శ్రీకృష్ణుడు పౌండ్రకునితో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. పౌండ్రకుడు అతిశయించిన రణోత్సాహంతో 2 ఔక్షహిణుల సైన్యంతో వచ్చాడు. అతని మిత్రుడైన కాశీరాజు 3 ఔక్షహిణుల సైన్యంతో వచ్చి చేరాడు. పౌండ్రకుడు ముమ్మూర్తుల శ్రీకృష్ణునిలాగా వస్త్రాలను, అలంకరణలను, ఆయుధాలను, కిరీట కుండలాలను ధరించి రంగస్థల నటునిలాగా తయారై వచ్చాడు. ఆ పగటి వేషధారిని చూసి శ్రీకృష్ణుడు నవ్వాడు. ఆ పరిహాసానికి పౌండ్రకుడు మండిపడ్డాడు. శ్రీకృష్ణునిపై 16 రకాల ఆయుధాలను ప్రయోగించాడు. వాటన్నింటినీ శ్రీకృష్ణుడు వమ్ము చేశాడు. శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖాన్ని పూరించాడు. శత్రుసేనలు దద్దరిల్లిపోయాయి. వాటిని తన శరపరంపరలతో అంతం చేశాడు. శ్రీకృష్ణుడు పౌండ్రకునితో ఇలా అంటున్నాడు. ఓయి రాజశేఖర, ఇప్పుడు చూస్తావు నిజమైన వాసుదేవుడెవరో. నన్ను ధరించకుండా విసర్జించమన్నావే, ఆ గదాచక్ర ఆయుధాలే నీ ప్రాణాన్ని హరిస్తాయి. కాచుకో అంటూ శ్రీకృష్ణుడు తన బాణాలను వేసి పౌండ్రకుని సారథిని చంపి రథాన్ని కూల్చాడు. అయినా పౌండ్రకుడు పోరు మానలేదు. శ్రీకృష్ణుడు చివరికి చక్రాయుధాన్ని ప్రయోగించి అతని శిరస్సును ఖండించాడు. కాశీరాజు ఇంకా యుద్ధం కొనసాగిస్తుంటే వాని శిరస్సు కూడా చక్రాయుధంతో ఖండించి ఆ శిరస్సును కాశీరాజు కోటలో పడేట్లు బాణాలతో కొట్టాడు. విజయం సాధించి ద్వారకా నగరం వైపుకు తరలిపోయాడు. నిరంతరము శ్రీకృష్ణ ద్వేషముతో శ్రీకృష్ణ వేషములో ఉంటూ శ్రీకృష్ణ రూపస్మరణలోనే జీవితం గడిపిన పౌండ్రకుడు శ్రీ కృష్ణ సాయుధ్యాన్ని పొందాడు. కాశీరాజు సౌధంలో వచ్చి పడిన ఆ రాజు శిరస్సును చూసి అందరూ దుఃఖించారు. అతనికి అంత్యక్రియలు జరిపించారు. అతని పుత్రుడైన సుదక్షిణుడు శ్రీకృష్ణునిపై కక్ష సాధించాలని పరమేశ్వరుని గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమయ్యేసరికి శ్రీకృష్ణుని అంతము చేసే వరం ఇవ్వమని అడిగాడు. పరమశివుడు అలాంటి వరం ఇవ్వకుండా అభిచార యాగాన్ని చేసి ప్రయత్నించమని సలహా ఇచ్చాడు. సుదక్షిణుడు నిష్ఠతో ఆ యాగాన్ని నిర్వహించాడు. హోమగుండము నుండి భయంకరమైన ఆకారంతో
తాటి చెట్ల వంటి కాళ్లతో 3 శిఖలతో అగ్ని రూపంలో ఒక జ్వాలాముఖి బయటికి వచ్చింది. అది ద్వారకలో ప్రవేశించి ఒక్కొక్కటిగా అన్నీ దహించి వేస్తూ ఉంటే ప్రజలందరూ భయభ్రాంతులై ఆర్తనాదాలు చేసుకుంటూ శ్రీకృష్ణుని వద్దకు వచ్చారు. శ్రీకృష్ణుడు వారికి అభయమిచ్చి తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ చక్రము సూర్యునిలాగా ప్రకాశిస్తూ ప్రళయాగ్నిలాగా ప్రజ్వరిల్లుతూ కృత్య అనబడే హోమాగ్నిని తరిమి హోమగుండం వద్ద ఉన్న దానిని అంతం చేసింది. తరువాత సుదక్షిణుని అతని నగరాన్ని ధ్వంసం చేసి తిరిగి శ్రీకృష్ణుని చెంతకు చేరింది. శ్రీకృష్ణుని గృహస్థ జీవనము ఇప్పుడు తెలుసుకుందాము. శ్రీకృష్ణుని గృహస్థ జీవనం. నరకాసుని చెర నుండి విడిపింపబడిన 16,000 మంది స్త్రీలను వివాహమాడిన శ్రీకృష్ణుని గృహస్థ జీవనం ఎలాగుందో చూడాలని ఒకరోజు నారద మహర్షికి కోరిక కలిగింది. వెంటనే ఆయన ద్వారకకు చేరుకున్నాడు. ఆ నగరము ఉద్యానవనాలతోటి, సరస్సులతోటి, నానావిధ పుష్పఫల వృక్షాలతోటి, దివ్య భవనాలతోటి, వైకుంఠాన్ని మించిన శోభతో వెలిగిపోతున్నది. దేవశిల్పి అయిన విశ్వకర్మ తన ప్రతిభనంతా చూపి నిర్మించిన భవనాల్లోని గోడలు, గచ్చులు, ద్వారాలు బంగారు వెండి రేకులతో తాపబడి నవరత్నాలతో పొదగబడి చీకటిలో కాంతులు వెదజల్లుతున్నాయి. శ్రీకృష్ణుని భార్యలందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేక భవనంలో ఉన్నారు. ప్రతి భవనంలోనూ మంగళవాద్యాలు, పండితుల వేదఘోషలు వినిపిస్తున్నాయి. వాకిట పన్నీరు జల్లులు, ముత్యాల ముగ్గులు, మామిడి తోరణాలు శోభిల్లుతున్నాయి. నగరిలో ప్రవేశించిన త్రిలోక సంచారి కన్నుల పండుగగా ఆ నగర శోభను తిలకిస్తూ ఇన్ని వేల భవనాల్లో శ్రీకృష్ణుడు ఏ భవనంలో ఉంటాడా వెతకాలి అని ఆలోచిస్తూ ముందుగా రుక్మిణీదేవి గృహంలో ప్రవేశించాడు. తన అదృష్టం కొద్దీ కృష్ణుడు ఆ ఇంట్లోనే ఉన్నట్లు గమనించాడు. సంతోషించి లోపలికి వెళ్ళాడు. రుక్మిణీదేవి వింజామరంతో వీస్తూ ఉండగా కూర్చొని ఉన్న స్వామి దేవర్షిని చూసి ఎదురెళ్ళి నారదుని పాదాలకు శిరస్సుతో నమస్కరించి కూర్చుండబెట్టి పాదాలు కడిగి ఆ నీటిని శిరస్సుపై చల్లుకొని, మహాశయ, నీ రాకతో మా గృహము పావనమైంది. నా వలన జరగవలసిన సేవ ఏమిటో సెలవివ్వండి అని అతి వినయంగా ప్రశ్నించాడు. పరమాత్ముడైన శ్రీకృష్ణుడు మానవుడై జన్మించి మానవులు బ్రాహ్మణులను, సద్గురువులను, ఋషులను ఏ విధంగా సత్కరించాలో స్వయంగా చేస్తూ ఆదర్శంగా ఉన్నాడు. నారదుడు ఇలా అన్నాడు: స్వామి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసము అవతరించిన నీవు చెయ్యలేనిది, ఇవ్వలేనిది ఏదీ లేదు. కానీ నాకేమీ వద్దు. నీ పదద్వయ ధ్యానము నా మదిలో నిరంతరము నిలిచేటట్లు అనుగ్రహించు అన్నాడు. స్వామి తదాస్తు అన్నాడు. నారదుడు శ్రీకృష్ణుని వద్ద సెలవు తీసుకొని అతని యొక్క ఇతర భార్యలను కూడా చూసిపోదామని ఇంకొక భవనంలోకి ప్రవేశించాడు. ఆశ్చర్యము! రుక్మిణి ఇంట్లో ఉండే స్వామి ఈ ఇంట్లో ఎలాగున్నాడు? ఇక్కడ ఉద్ధవునితోనూ భార్యతోనూ పాచికలాడుతున్నాడు. నారదుని చూసి ఎదురేగి కుశలమడిగి పాదాలు కడిగి నా నుండి ఏం కావాలి అని అడిగేసరికి నారదునికి ఏమీ తోచలేదు. సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. కుతూహలం ఎక్కువైంది. ఇంకొక భవనంలో ప్రవేశించాడు. అక్కడ శ్రీకృష్ణుడు కొడుకులతో ఆడుకుంటూ ఆనందిస్తున్నాడు. నారదుని ఆశ్చర్యానికి అంతులేదు. ఇంకా చూద్దామని ఇతర భవనాల్లో కూడా ప్రవేశించాడు. ప్రతి ఇంట్లో కూడా శ్రీకృష్ణుడు ఏదో ఒక కార్యకలాపంలో ఉన్నాడు. స్నానానికి వెళ్తూనో, హోమం చేస్తూనో, సంధ్యావందనం చేస్తూనో, ధ్యానం చేస్తూనో, సామును అభ్యసిస్తూనో, జలక్రీడలు ఆడుతూనో, పురాణ శ్రవణం చేస్తూనో, బ్రాహ్మణులకు దానాలిస్తూనో, గురువులను సేవిస్తూనో, సత్పురుషులతో గోష్ఠి చేస్తూనో, పిల్లలకు వివాహ ప్రయత్నాలు చేస్తూనో, కుమార్తెలకు అత్తవారింటికి పంపుతూనో, ఇంటికి వస్తున్న బంధువులను ఆహ్వానిస్తూనో, భోజనం చేస్తూనో, ఈ విధంగా ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక వ్యాపకంతో అతి సామాన్య గృహస్థునిలాగా నిమగ్నమై ఉండటం చూశాడు నారదుడు. ఆ లీలామానుష విగ్రహుని అద్భుత చేష్టితాలను,
ఊహించలేక నారదుడు నిశ్చేష్టుడయ్యాడు. ఒకే కృష్ణుడు 16,000 మంది కృష్ణులుగా వేర్వేరు గృహాలలో వేర్వేరు కార్యకలాపాలను ఒకే సమయంలో చేస్తూ ఉండే అద్భుత లీలలను ప్రత్యక్షంగా తిలకించే అపూర్వ భాగ్యము తనకే లభించిందని పరమానంద భరితుడయ్యాడు నారదుడు. శ్రీకృష్ణుడు భగవానుడే అనటానికి, భగవానుడు సర్వవ్యాపి అనటానికి ఇంతకంటే నిదర్శనము ఇంకా అవసరం లేదు. చేతనః చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్. చైతన్యం గల అశేష జీవరాశులలో ఏకైక చైతన్య స్వరూపుడే అనేకములలో అనేకుడై ఆ జ్ఞాన స్వరూపుడొక్కడే అందరి కోరికలను సిద్ధింపజేస్తాడు అనే ఉపనిషత్తు వాక్కులకు ప్రత్యక్ష ప్రమాణంగా ఈ శ్రీకృష్ణ లీలను సందర్శించాడు నారదుడు. శ్రీకృష్ణుడు అష్టమహిషులతోటి 16,000 మంది భార్యలతోటి అందరినీ సమానంగా ఆనందింపజేస్తూ ఉండేవాడు. బ్రహ్మీ ముహూర్తాన లేచి పరమాత్మ ఆయన తన్ను తానే ధ్యానం చేసుకునేవాడు. తానే స్వయం పరబ్రహ్మ అయినప్పటికీ లోకులకు ఆదర్శం చూపటానికి సంధ్యావందన, గాయత్రి జప, బ్రాహ్మణ పూజ, హోమాది నిత్యకర్మలతో నిష్ఠతో ఆచరించేవాడు. ప్రతిదినము బ్రాహ్మణులకు, దీనులకు గోదానము, హిరణ్యదానము, వస్త్రదానము మొదలైన దానములు చేసేవాడు. పౌరులకు, పనివాళ్లకి, ఆశ్రితులకు, బంధుజనాలకు విరివిగా కానుకలు ఇచ్చేవాడు. ఉద్ధవ సాత్యకులతోటి సభకు వెళ్ళేవాడు. ఆ సుధర్మ సభాభవనంలో ఉండేవాళ్ళకి ఆకలి దప్పులు, శోకమోహాలు ఉండేవి కాదు. సభలో బ్రాహ్మణులు, కవులు, పండితులు అనేకమైన శాస్త్రాలను, ఇతిహాసాలను, వేదాంత రహస్యాలను వినిపిస్తూ ఉండేవాళ్ళు. నాట్యాచార్యులు నృత్యకలను ప్రదర్శించేవాళ్ళు. గానకోవిదులు అనేక రకాల గానమాధుర్యాలను వెదజల్లేవాళ్ళు. ఈ విధంగా శ్రీకృష్ణుని దినచర్య జరుగుతూ ఉండేది. జరాసంధుని అంతం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.